ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో ఇవన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది తెలుస్తది. ఇదొచ్చేసి డక్ టై అనమాట. 5 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఇస్తారు. మనమే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ ర్యాక్స్ పైన నెంబరింగ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. నెంబరింగ్ ప్రకారం ఫిక్స్ చేసుకోవడమే. ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటది. వీటితో పాటు 3 డక్స్ కూడా వస్తాయి. ఇదొచ్చేసి సెల్స్‌తోని వర్క్ చేస్తదనమాట. సెల్స్ వచ్చేసి మనమే తెచ్చుకోవాలి. వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు. ఒక సైడ్ సెల్స్ పెట్టుకునే ర్యాక్ ఉంటది. ఇంకో సైడ్ ఆపరేటింగ్ బటన్ ఉంటది. సెల్స్ వేసుకొని ఆపరేటింగ్ బటన్ ఆన్ చేసిన వెంటనే స్టెప్స్ అనేటివి మూవ్ అవుతుంటాయి. స్టెప్స్‌తో పాటు డక్స్ కూడా మూవ్ అవుతుంటాయి. చాలా క్యూట్‌గా అనిపిస్తది డక్స్ మూవ్ అవుతుంటే. నెక్స్ట్ వచ్చేసి బైసికిల్ వచ్చేసి 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఇస్తారు. ఈ బైసికిల్‌కి ఒక హోల్ ఉంటది. ఆ బొమ్మని ఆ హోల్‌లో ఫిక్స్ చేసుకోవాలి. హ్యాండ్స్‌కి 2 హోల్స్ ఉంటాయి. హ్యాండిల్‌కి ఫిక్స్ చేసుకోవాలి హ్యాండ్స్‌ని. అట్లనే లెగ్స్‌ని గూడంగా బైసికిల్ పెడల్స్‌లో ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసేటప్పుడు ఒక టిక్కుమని ఒక సౌండ్ అయితే వస్తది. ఆ సౌండ్ వస్తే మంచిగా ఫిట్ అయినట్టు. బైసికిల్ వెనకాల ర్యాక్‌లో ఒక స్క్రూ పెట్టి అది డిక్కీని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 3 సెల్స్‌తోని వర్క్ చేస్తదనమాట. మళ్ళీ స్క్రూతోని ఆ డిక్కీని అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వాకింగ్ ర్యాబిట్. ఇందులో 2 సెల్స్ వేసుకోవాలి. సెల్స్ పెట్టుకునే కాడనే ఆపరేటింగ్ బటన్ ఉంటుంది. ఇది వచ్చేసి షేప్ క్యూబ్స్. దీనికి 2 హోల్స్ ఉంటాయి క్యూబ్కి. ఆ హోల్స్ని ఇందులో ఫిక్స్ చేసుకొని మనకి ఆపోజిట్ సైడ్లో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని మన సైడ్ లాగినామంటే అది ఈజీగా ఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా అట్లనే ఉంటుంది. ఈ క్యూబ్ గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. నాకు తెలిసిన వరకు అయితే ఇంతే. ఇంకా ఒకటి ఆ తిప్పేది వాటంతరకు అవే తిరుగుతాయా లేదంటే మనం తిప్పుకోవాలా తెలియదు. ఇది వచ్చేసి టమ్మీ టైమ్ రోలరు. రెయిన్బో కలర్లో వస్తుంది. చిన్న సౌండ్ అయితే వస్తుంటుంది ప్రెస్ చేస్తే.